సో నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉంది ప్రచారం? బాగుంది, బాగా జరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం కేటీఆర్ గారి రోడ్ షో స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇంకా ఊపందుకుంది. ఆల్రెడీ మేడం ఎప్పుడైతే ఒక 4 months నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు. మేడం ఏ గడపకి వెళ్ళినా కూడా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు చేసిన సేవను గుర్తు చేసుకోవడం, అన్నగారికి చేసిన దానికి మేము రుణం తీర్చుకుంటాము, తప్పకుండా మీకే ఓటేసామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఓకే. అయితే హరీష్ రావు గారు అంటే వాళ్ళ నాన్నగారు చనిపోవటం వల్ల హరీష్ రావు గారు కొంత రాలేకపోతున్న ప్రచారానికి. సో హరీష్ రావు గారి లేని లోటు బాగా కనపడుతుంది అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? దెన్ హరీష్ రావు గారు డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ లీడర్. మాకు ఎప్పుడైనా ఒక ట్రబుల్ షూటర్ ఆయన. మరి ఆయన రాలేకపోయినా కూడా ఇప్పుడు మనకి కేసీఆర్ గారి చేసిన అభివృద్ధి అనేది ప్రజల్లో కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఆయన రాలేని పరిస్థితి ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆయన ఉంటే బాగుండేదని డెఫినెట్లీ పార్టీ క్యాడర్ కూడా భావించింది. కానీ కేటీఆర్ గారు ఒక్కడే మొత్తం ఆయన ప్రచారాన్ని మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ఇద్దరి బాధ్యత కూడా కేటీఆర్ గారు పంచుకోవడం జరుగుతుంది. సో ఒక విధంగా ఒక అనుకోని పరిణామం కాబట్టి తప్పదు. కానీ ఆయన ఉంటే ఇంకా బాగుండేదని కూడా మేము భావిస్తున్నాం. అంటే ఓడిపోతారనే భయంతోనో లేకపోతే ఓడిపోతారనే ముందే తెలిసే కేసీఆర్ గారు ప్రచారానికి రావట్లేదు అని కొంతమంది చెప్తున్నారు ప్రతిపక్షాల వాళ్ళు. సో చూడండి, కేసీఆర్ గారు ఎప్పుడైనా ఉప ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చింది చాలా రేరు, 1-2 ఇన్స్టెన్సెస్ తప్ప ఆయన ఎప్పుడూ రాలేదు. మరి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం చూసుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక కంచుకోట ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కూడా మంచి అభివృద్ధి చేయడం జరిగింది. మాకు ఇప్పుడు ప్రజలు ఓన్లీ అభివృద్ధి చూసి మాత్రమే ఓటేయడం జరుగుతుంది. ఒక పక్క 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి మాకు ఉంది, ఇంకొక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు ప్రజలన్నీ. వారు ఇచ్చిన ముఖ్యంగా 6 గ్యారెంటీల విషయంలో కానీ 420 హామీలు వారు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా వారు ఇచ్చిన హామీలని అమలు చేసే దిశగా వారు వెళ్ళట్లేదు. ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మా 10 సంవత్సరాల అభివృద్ధి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వాల 2 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఇచ్చిన టర్మ్లో హాఫ్ టర్మ్ అయిపోవడం జరిగింది. సో హాఫ్ టర్మ్ అయిపోయినా కూడా ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కొంచెం కూడా వెళ్ళట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా వారికి వ్యతిరేకంగానే ఉన్నారు. మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి అందరూ కృత నిశ్చయంతో ఉన్నారు. ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? ఖచ్చితంగా మేము లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాం. మాకు లాస్ట్ టైం 16,000 మెజారిటీ వచ్చింది. ఈసారి అంతకంటే డెఫినెట్లీ ఎక్కువనే వస్తుందని అనుకుంటున్నాం. అంటే